ఓకే. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెరూషలేము రాజు అమోరీయుల రాజులను పిలిచి గిబియోను మీదకి యుద్ధానికొచ్చాడు. ఆ సందర్భంలో గిబియోను నివాసులు లేదా గిబియోను వారు యెహోషువను తమతో పాటు యుద్ధం చేయమని లేదా సహాయం చేయమని కోరుకున్నారు. ఈ విషయాలు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6లో మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యుద్ధం 2 దినాలు సాగింది అని మనం గమనిస్తాం. సో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యుద్ధం 2 దినాలు సాగింది. ఈ 2 దినాల యుద్ధంలో యెహోషువ గారు 40-43 వచనాలు చదువుతున్నప్పుడు రాజులందరినీ జయించాడు. మన్య ప్రదేశము, దక్షిణ ప్రదేశము, షెఫేలా ప్రదేశము, చెరియల ప్రదేశంలో ఉన్న రాజులందరినీ జయించాడు. ఈ 2 దినముల యుద్ధంలో చాలా ఆసక్తికర అంశం ఏందంటే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12లో మనం చూస్తున్నప్పుడు, యెహోషువ సమయం మీద తనకున్న అధికారాన్ని లేదా సమయం మీద అధికారాన్ని ప్రకటించాడు. కాబట్టి ఈ 2 దినముల యుద్ధములో కేవలం రాజులందరినీ మాత్రమే జయించలేదు. సమయం మీద ఉన్న అధికారాన్ని కూడా ఇక్కడ ప్రభువు ఆత్మ వ్రాయించాడు. అయితే ఈ అధ్యాయంలో సారిసారిగా కనబడుతున్న పాయింట్ ఏందంటే, ఆ దినమున అనే మాట. ఎక్కడెక్కడుంది ఆ దినమున అనే మాట? వచనం 12లో చదివాం. తర్వాత వచనం 28లో చదివాం. వచనం 31లో చదివాం. తర్వాత వచనం 32లో చదివాం. తర్వాత వచనం 35లో చదివాం. ఆ దినమున, ఆ దినమున అనే మాట. దీనికి రిలేటెడ్‌గా మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 7:22లో ఆ దినమందు అనే మాట. మత్తయి సువార్తలో ఉన్న చాలా విషయాలు చాలామంది తొందరగా అపార్థం చేస్తారు. అపార్థం చేసుకుంటున్నారు కూడా. ఆ దినమందు అంటే చాలామంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట అని దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసేస్తూ, ఆ దినమందు యేసు ప్రభు కొందరిని ఎరగనంటాడు అని చెప్పేస్తున్నారన్నమాట. కాబట్టి ఆ దినము అని అనగానే మనకు రక్షణ దినము, ప్రభువు దినము అనే 2 విషయాలు అర్థం కావాలి. మత్తయి సువార్తలో చెప్పిన ఈ దినము ప్రభువు దినం. ఎందుకంటే మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి రాశాడు. యూదులు ఎప్పుడు రక్షించబడతారు? యూదులు ఎప్పుడు రక్షించబడతారంటే ప్రభువు దినమందు రక్షించబడతారు. మీరు చదవండి కావాలంటే. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి అందరూ. రోమీయులకు రాసిన పత్రిక. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము వచనం 13 చదువుదాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ ఏం రాయబడిందంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది అన్యజనుల కంటెక్స్టా? ఇశ్రాయేల్ కంటెక్స్టా? అధ్యాయం ఇశ్రాయేలీల యొక్క సందర్భమా? అన్యజనుల యొక్క సందర్భమా? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అని ఎలా తెలుసు మీకు? మొదటి వచనంలోనే ఉంది కదండి. మొదటి వచనంలోనే సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందాలని ఉంది. ఓకే, సరే వినండి. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. చాలా మంది సైలెంట్ కూర్చుంటున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. రోమాపత్రిక చదివినప్పుడు 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలు యొక్క సందర్భాలు. 8వ అధ్యాయం వచనం 23లో సంఘం కొనుపోబడటం లేదా దేహ విమోచన గురించి వ్రాయబడింది. ఆ తర్వాత దేహ విమోచన తర్వాత ఇశ్రాయేల్ యొక్క సందర్భాలు ప్రారంభించబడ్డాయి. 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క సందర్భాలు ప్రారంభించబడ్డాయి. కాబట్టి 10వ అధ్యాయం ఇశ్రాయేల్ యొక్క సందర్భం. ఇశ్రాయేల్ యొక్క సందర్భానికి వచ్చినప్పటికీ ప్రార్థన చేస్తే రక్షణ అని ఇక్కడ వ్రాయబడింది. ఈ సందర్భాన్ని మనం కూడా అన్ని జనులు కూడా వాడుతున్నాం. ఎందుకంటే వారికి రక్షణ, మనకు రక్షణ ఒకే న్యాయం కాబట్టి. మరి ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయము వచనం 13. మత్తయి సువార్త 24:13. సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఆ? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై. నేను ఏది చదవమన్నానో అదే చదవండి. తర్వాత చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నాం అనేది మనసు పెట్టి చదవండి. మత్తయి సువార్త 24:12 ఏముందంటే 13లో అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అని వ్రాయబడింది. సో నా ప్రశ్న ఏంటంటే, సహిస్తే రక్షణ, ప్రార్థిస్తే రక్షణ? మత్తయి సువార్త 24 అన్యజనుల సందర్భమా, ఇశ్రాయేల్ సందర్భమా? ఇజ్రాయేలీలు. ఇస్రాయేలు. మీరు అందరూ ఇజ్రాయేల్ అంటున్నారు, తెలుగు పదం ఇంగ్లీష్ లో పలికేస్తున్నారు మీరు. ఇస్రాయేలీలు అనండి, ఇస్రాయేలీలు అండి. ఇస్రాయేలీల సందర్భం కదా. మరి రోమాపత్రిక 10 కూడా ఇస్రాయేల్ సందర్భమే అన్నారు. మరి అక్కడ ప్రార్థిస్తే రక్షణ అని ఉంది, ఇక్కడ సహిస్తే రక్షణ అని ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ప్రసంగం చేసినప్పుడు మైక్ దొరికితే తినేస్తారనమాట కొంతమంది. ఏమని అంటే, అంతవరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడని ఇక్కడ నుంచి చెప్పేస్తారు. మరి రోమపత్రిక 10కి వెళ్తే మళ్ళీ అక్కడేం చెప్తారు? ప్రభు నామాన్ని బట్టి ప్రార్థిస్తే రక్షణ అంటారు. ఇప్పుడు మీలో కొంతమంది అలా చెప్పిన వాళ్ళు అందరూ ఆన్సర్ చెప్పండి. ప్రార్థిస్తే రక్షణ, సహిస్తే రక్షణ? అంతటి శ్రమలో కూడా వారు వాక్యాన్ని అంగీకరిస్తారు కదన్న, అప్పుడు వారు రక్షించబడతారు. అయితే ప్రార్థిస్తే రక్షణ, అంతే కదా? సహిస్తే రక్షణ. అదిగోండి, దొరికేసాడు ఈయన. సహిస్తే రక్షణ ఏంటండి? మీరు సహిస్తే రక్షణ వచ్చిందా, ప్రార్థిస్తే రక్షణ వచ్చిందా? జకరియా గారు, మీరు సహించినందుకు రక్షించబడ్డారా, యేసు ప్రభు నామాన్ని ప్రార్థించినందుకు రక్షించబడ్డారా? అంటే మీరు ఎలా రక్షించబడ్డారో కూడా మీకు గుర్తులేదా? మిగిలిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కున్నారు, ఎవరు దొరుకుతలేదు. చూసారా? ఓన్లీ జకరియా గారి బదులు మీరు ఎవరని చెప్పండి. మీరు సహిస్తే రక్షించబడ్డారా, ప్రభు నామాన్ని ప్రార్థిస్తే రక్షించబడ్డారా? ప్రార్థిస్తే రక్షించబడ్డాను. మరి ప్రార్థిస్తే రక్షించబడ్డారు కదా. మరి ఎందుకు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పటికి సహిస్తే రక్షణ అని ఎందుకు చెప్పేస్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 30. దేవుడు ఒకటే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసం మూలముగాను తీర్చును. చూడండి, ఈ వచనంలో యూదులు ఎలా రక్షించబడుతున్నారో అన్యజనులు కూడా అలాగే రక్షించబడుతున్నారని చెప్పాడు. మరి ఇప్పుడు అన్యజనులేమో ప్రార్థించి రక్షణ పొందుతున్నారు, కానీ ఇశ్రాయేల్ దగ్గరికి వస్తే సహిస్తే రక్షణ అని ఎందుకు రాశాడు? ఎందుకంటే వారు రక్షించబడే సమయాలు చాలా ప్రతికూలమైన సమయాలు. ఎందుకంటారు? రైట్. అసలు ఆయన చెప్తున్నాడు, మీరు ఎవరు సైలెంట్ గా ఉంటున్నారు ఏంటండి బాబు? కృష్ణ గారు చక్కగా చెప్తున్నారు, మీరు అందరూ సైలెంట్ గా కూర్చుంటున్నారు. సేవకులందరూ సైలెంట్ అయిపోయారు. శ్రమల కాలంలో వాళ్ళు సువార్తను అంగీకరిస్తున్నారు. అందుచేత ఆ శ్రమల కాలంలో వారు సువార్తను అంగీకరిస్తున్నారు కాబట్టి సువార్తను అంగీకరించే విషయంలో వాస్తవంగా వాళ్ళు మనం ఒకే విధంగా రక్షించబడాల. లేకపోతే ఏం జరిగిద్దంటే, మనమేమో విశ్వాసం ద్వారా రక్షించబడతాం, వారేమో క్రియల ద్వారా రక్షించబడతారనే అబద్ధ బోధ ఉంది. నేను మొన్న మీకు కూడా చూపించాను. ఆ వచనం ఎక్కడి నుంచి చూపించానంటే మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో మనం మొన్న ధ్యానం చేస్తూ ఒక సందర్భం జ్ఞాపకం చేసుకున్నాం కదా.
25వ అధ్యాయంలో 25వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి 36వ వచనంలో లేదా 35 నుంచి మనం చదివితే, నేను ఆకలిగా ఉంటిని మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకున్నారు, దిగంబరిని ఉంటిని నాకు బట్టలు ఇచ్చారని చెప్పాడు. కాబట్టి వారిని యూదులేమో క్రియల ద్వారా రక్షించబడుతున్నారు అని కొంతమంది అంటారనమాట. అంటే శ్రమల కాలంలో రక్షణ క్రియల ద్వారా అని చెప్తారు. నేను అడుగుతున్నాను, శ్రమల కాలంలో రక్షణ క్రియల ద్వారానా, విశ్వాసం ద్వారానేనా? విశ్వాసం ద్వారా. మరి ఇక్కడ క్రియలు ఎందుకు ఉన్నాయి? దీనికి వివరణ చెప్పాను. నేను పేరు పేరున పిలిచి అడగగలను, ఎందుకంటే మీరు అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. కానీ మీరు దొరికేస్తారు, ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు సరిగ్గా వినకపోవటం వల్ల ఈ విషయాలు ఏమి మీకు కొంతమంది తెలియట్లేదు. పాత బాణీలోనే మొన్న ఆనంద్ బాబు గారు ఫోన్ చేసి నన్ను డౌట్ అడిగారు అనమాట. ఆ డౌట్ ఏం అడిగారని నేను చెప్తే మీరు బాధపడతారు. సుమారు 10 సార్లు చెప్పిన సందర్భాన్ని ఆయన ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే చాలా మంది ఉంటున్నారు అనమాట. ఇప్పుడు నేను స్ట్రైట్ గా మిమ్మల్ని మీలో ఒకరిని పిలిచి అడుగుతామని ప్రేరేపణ వస్తుంది. పిలిచి అడిగాను అనుకోండి, మీరు చెప్పరు అనమాట. ఎవరైనా మిమ్మల్ని ఈ సందర్భంలో ఈ పోర్షన్కి తీసుకొచ్చి సంఘ యుగంలో రక్షణ విశ్వాసం ద్వారానే, కానీ శ్రమల యుగంలో రక్షణ సత్క్రియల ద్వారా అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? చిక్కల ఆనంద్ అన్న ఏం చెప్తారు మీరైతే? మరి రాంబాబు అన్న నువ్వేం చెప్తావు? ఈ వచనం ప్రకారం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బట్టలు ఇచ్చారు, దప్పిక తీర్చారు, ఆహారం పెట్టారు, కాబట్టి మీరు ఆశీర్వదించబడిన వారు అని యూదుల్ని ఆయన సపరేట్ చేసుకున్నాడు. ఇక్కడ యూదుల రక్షణ క్రియల ద్వారా. రాజేష్ అన్న మీరు అలాగా ఆన్సర్ లీక్ చేస్తే ఎలాగా? అందరికి తెలియాలి కదా, అందరు తెలుసుకోవాలి కదా. రాంబాబు అన్న ఇప్పుడు వచ్చి సైలెంట్ గా ఉన్నాడు తప్ప మైక్ ఆన్ చేసుకొని నాకు తెలియదు అని చెప్పట్లేదు, తెలుసు అని చెప్పట్లేదు ఆయన. మరి తెలుసు అంటే ఆన్సర్ చెప్పాలా, తెలియదు అంటే తెలియదు అని చెప్పాలా? పిలిచినా కూడా పలకరేంటండి మీరు? రక్షణ ఎవరిదైనా విశ్వాసం ద్వారా కదండి. నన్ను అడగండి, నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ సత్క్రియల గురించి చెప్పారు కదా, ఈ సత్క్రియలు చూపించి వస్త్రాలు పంచితే, ఆకలి తీరిస్తే, దాహం తీరిస్తే అప్పుడు రక్షించబడతారు అని చెప్పారనుకోండి శ్రమల కాలంలో, అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్తారని మిమ్మల్ని అడిగాను నేను. చెప్పండి, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. సత్క్రియలు ఎవరు చేస్తారండి? నీతిమంతులండి. సత్క్రియలు ఎవరు చేస్తారు? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా జరిగే సత్క్రియ. ఎవరు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. గతంలో దీనికి ఎగ్జాంపుల్ గా రాహాబును గురించి కూడా మనం ధ్యానం చేసాం. అసలు గతంలో అంటే జస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు, అంటే 1 వీక్ లాస్ట్ వీకే చెప్పాను నేను ఈ విషయం. మిమ్మల్ని అడుగుతుంటుంటే మీరు చెప్పట్లేదు. విశ్వసించిన వాళ్ళు అని చెప్పేస్తున్నారు ఏంటండి బాబు? మీరు విశ్వాసులు అని చెప్పాలి. విశ్వాసం అంటే ఇక్కడ ఏ విశ్వాసం ఎవరికి తెలుసు? వినండి, విశ్వాస క్రియల్లో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 1 అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహాము యూదులకు సంబంధించిన వ్యక్తిగా ఆలోచన చేయొచ్చు. రాహాబు గురించి చెప్పాడు. రాహాబు అన్యజాతి స్త్రీ. అన్యజనులు సత్క్రియలు చేసినా, యూదులు సత్క్రియలు చేసినా
సత్క్రియలకు మూలం ఏంటంటే వారు ముందుగా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు. కాబట్టి ఎవరైనా కలవరపరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయం తెరిచి శ్రమల కాలంలో రక్షణ విశ్వాసం ద్వారా కాదు క్రియల ద్వారా అని చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం చెప్పాలి. అది నేను మొన్న చెప్పాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం నుంచి చెప్పాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో దాహం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు అనే వివరాలు రాస్తూ ఏమని చెప్పాడు? వాటిని సత్క్రియలు అని చెప్పాడు, విశ్వాస క్రియలు అని చెప్పాడు. సో విశ్వాస క్రియలు చేసేది ఎవరు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారు. కాబట్టి ఆ రక్షణ దినంలోనైనా శ్రమల కాలంలోనైనా రక్షణ కలిగేది విశ్వాస న్యాయం ద్వారానే. ఇది మనం చాలా గట్టిగా నమ్మాలన్నమాట. ఇప్పుడు శ్రమల కాలంలో సహించిన వాడు రక్షించబడినని ఎందుకన్నాడంటే శ్రమల కాలంలో కూడా రక్షణ కలిగేది విశ్వాసం ద్వారానే. కానీ వారు సువార్తను అంగీకరించడానికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. సువార్త ద్వారా రక్షణ ఈజీగా కలిగిద్ది. ఇప్పుడు సువార్త నమ్మగానే రక్షించబడతారు. కానీ ఆ సువార్తను అంగీకరించడానికి మాత్రం అనుకూలతలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మీరు గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. రైట్. ఈ వచనం చూడండి ఒకసారి. అనుకూల సమయమందు అంటే అర్థం ఏంటి? మీకు ఏం అర్థమైంది చెప్పండి. రక్షణ దినము అనుకూలమైన సమయం. ఇశ్రాయేలులు రక్షించబడేది ప్రభు దినం, అది అనుకూలమైన సమయం కాదు. ఈ వచనంలో అనుకూల సమయము అంటే మీకు ఏం అర్థమైంది? అనుకూలత దేనికి ఉంది? రక్షణ దినానికి. రక్షణ దినంలో అనుకూలత ఉంది కదా, అనుకూలత ఏంటి? దేనికి అనుకూలత ఉంది? రక్షించబడటానికి. రక్షించబడటానికి అనుకూలత ఉంది కదా. అదే రక్షించబడటానికి అనుకూలత ఉంది కదా. అది దేనికి అనుకూలత అంటే మీరు చదివిన రెఫరెన్స్ లోనే ఉంది చూడండి. నీ మొర్ర ఆలకించి అంటే మొర్ర పెట్టడానికి అనుకూలత, ప్రార్థించడానికి అనుకూలమైన సమయం ఇది. అయితే ప్రభు దినంలో మనం చూస్తున్నప్పుడు అది మొర్ర పెట్టే సమయం కాదు. అంటే రక్షణ కొరకు ప్రార్థించే అనుకూలమైన సమయం కాదు. కానీ ప్రభు దినంలో కూడా మొర్ర పెట్టేవారు ఉన్నారన్నమాట. ప్రభు దినంలో కూడా మొర్ర పెట్టి రక్షించబడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఇశ్రాయేలు యొక్క సందర్భమే. మత్తయి సువార్త 24లో చదివిన సందర్భం యూదుల సందర్భమే. ఈ 2 సందర్భాలలో రక్షణ అని అనగానే 2 వ్యతిరేకమైన పదాలు మనకు కనబడుతున్నాయి. అక్కడేమో ప్రార్థిస్తే రక్షణ అన్నాడు, ఇక్కడ సహిస్తే రక్షణ అన్నాడు. కాబట్టి చాలా మంది రక్షణ ఎలా కలిగిద్ది అంటే సహిస్తే కలిగిద్ది అని తప్పుడు బోధలు చేస్తారు. సహిస్తే రక్షణ కలగదు. ఎప్పుడైనా ప్రార్థిస్తేనే రక్షణ కలిగిద్ది. మరి ఎందుకు సహిస్తే రక్షణ అని రాశాడంటే ఆ దినమందు సువార్తను అంగీకరించడానికి అనుకూలత ఉండదు శ్రమల కాలంలో. కాబట్టి అయినా కూడా వారు సువార్తను అంగీకరిస్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లోనే ఉంది. ఏ పత్రికలో ఉందో చెప్పండి. శ్రమల్లో కూడా సువార్తను అంగీకరించి రక్షించబడిన వారు ఎవరు సంఘయుగంలో? ఒక ఉదాహరణ పత్రికలు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చదువుదాం రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 6 చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. వాళ్ళు గొప్ప ఉపద్రవమందు సువార్తను అంగీకరించారు తెస్సలోనికలో ఉన్నవారు. శ్రమల కాలంలో ఉపద్రవం కూడా ఇంతే ఉంటదా, ఎంతకంటే ఎక్కువ ఉంటదా? అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఉండొచ్చా? ఎక్కువ.
శ్రమల కాలంలో ఉపద్రవం ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చా? ఎక్కువ ఉంటదా? ఉంటదండి. ఎక్కువ ఎక్కువ ఉంటది. ఉంటది. ఎందుకు ఉంటదంటే రోమాపత్రిక 8:18 ఏముంది? మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఇప్పటి కాలం అంటే సంఘకాలం. సంఘకాలంలో శ్రమలు వేరు, మహిమ తర్వాత శ్రమలు వేరు. సంఘం కొనుపోబడిన తర్వాత శ్రమలు ఎంతకంటే ఎక్కువ ఉంటాయి. అయితే నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే అంత శ్రమల్లో కూడా వారు సువార్తను అంగీకరిస్తున్నారంటే ఈ వచనాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే 6వ వచనం చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 1:6. సువార్తను ప్రకటించేటప్పుడు ఆనాడు సువార్త ప్రకటించేవారు చాలా హోప్ని ప్రకటిస్తారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు సువార్తను అంగీకరించారన్నాడు కదా. 7 ఏండ్ల శ్రమల కాలంలో వారు సువార్తను అంగీకరించటానికి ఆ సువార్తలో ఉన్న నిరీక్షణను చాలా అద్భుతంగా ప్రకటిస్తారు. మోషే ఐగుప్తు శ్రమల్లో ఇశ్రాయేల్‌కు వాక్యం చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ఏం చేశారు? అంగీకరించారా? ఎదిరించారా? ఐగుప్తు శ్రమల్లో మోషే ఇశ్రాయేల్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ ఎదిరించారంటారా? అంగీకరించారా? ఎదిరించారండి. ఎదిరించారంట, అంగీకరించారు. ఎదిరించారు. అక్కడ ఒక పదం రాయబడిందండి. ఆ పదం ఏందంటే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు. 6:9 నిర్గమకాండం. మరి ఇంత శ్రమల కాలంలో సువార్తను వారు అంగీకరిస్తున్నారంటే ఒకే ఒక్క కారణం ఏందంటే ఆ సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటిస్తారు. దానిని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అన్నాడు. సువార్త వలన కలుగు నిరీక్షణ అనే పదం ఏ పత్రికలో ఉందో చెప్పండి. సువార్త వలన కలుగు నిరీక్షణ అనే పదం ఏ పత్రికలో? కొలసీలకు రాసిన పత్రిక. కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. సో ఇది ఎలా సాధ్యం బ్రదర్? ఎందుకంటే సంఘకాలంలో ఏమో గొప్ప ఉపద్రవం అన్నాడు, శ్రమల కాలంలోనేమో భయంకరమైన శ్రమలు అన్నాడు. ఆ శ్రమల్లో కూడా వాళ్ళు సువార్తను ఎలా అంగీకరించగలరు అనేది మనం స్టడీ చేస్తే అసలు మనం సువార్త ఎలా ప్రకటించాలో కూడా ఒక పాయింట్ నేర్చుకునే దానికి అవకాశం వస్తుంది. ఓకే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 23. పునాది మీద కట్టబడిన వారే తమ్ముడు జాన్పాలు, స్థిరముగా ఉండి జాన్పాలు నువ్వు వాక్యం చదువుతాము. నీది ఆడియో వీక్ గా ఉంది, నీది కట్ అయిపోతుంది. ఎవరైనా వేరే ఒకరు చదవండి వాక్యం తెరిచిన వాళ్ళు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక చాలండి. చూడండి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటించాలి. అందరూ వినండి, సువార్త ప్రకటించినప్పుడు మనము సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం ప్రజలకు కలిగిద్ది. అప్పుడు వాళ్ళు సువార్తను అంగీకరిస్తారు. భయంతో సువార్తను అంగీకరింపజేస్తున్నారా ఈ రోజుల్లో? నిరీక్షణతో సంతోషంతో అంగీకరింపజేస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. సువార్త ప్రకటించే వాళ్ళు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది, ఇలాంటి పదాలు ప్రయోగిస్తున్నారు. కానీ మీరు చూడండి, తెస్సలోనికలో గొప్ప ఉపద్రవంలో సువార్తను అంగీకరిస్తున్నారు. ఈరోజు మిక్కిలి అనుకూలతలో సువార్తను ప్రజలు అంగీకరించట్లే. నా స్టేట్మెంట్ కరెక్టేనంటారా? తెస్సలోనికలో గొప్ప ఉపద్రవంలో ప్రజలు సువార్తను అంగీకరిస్తున్నారు, కానీ ఇప్పుడు మిక్కిలి అనుకూలతలో ప్రజలు సువార్తను అంగీకరించట్లేదు. కారణం ఏంటి? సువార్త వలన నిరీక్షణ కలగట్లేదని ఆనందం కలగట్లేదు. వాళ్ళు ప్రకటించే సువార్తలో సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటించట్లే. సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటించకపోతే పరిశుద్ధాత్మ వలన వారికి ఆనందం ఎలా కలిగిద్ది? ఆనందంతో అంగీకరించిన వ్యక్తి ఎవరు బైబిల్లో? ఆనందముతో అంగీకరించిన వ్యక్తి. ఎక్కయ్య ఆయనను సంతోషంతో చేర్చుకొనెను. మీరు ధ్యానం చేయండి. నేను చెప్పేది ఏంటంటే, మీకు గాస్పల్ ప్రీచింగ్ లోనే ప్రాబ్లం ఉందనేది మనం తెలుసుకోవాలి. సువార్త ప్రకటనలోనే లోపం ఉంది. సువార్త ప్రకటించేటప్పుడు సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటించాలి. అప్పుడు అపోజిట్ సైడ్ ఉన్నవాడు
పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. ఇంతకీ సువార్త వల్ల కలుగు నిరీక్షణ ఏంటి? సువార్త వలన కలుగు నిరీక్షణ ఏంటి? దానిని పరిశుద్ధాత్మ వలన ఆనందం అని అన్నాడు కదా. సో నేను అడుగుతున్న, సువార్త వల్ల కలుగు నిరీక్షణ ఏమిటి? ఏమండి? ఇప్పుడు జీవం విషయంలోను రాబోయే జీవం విషయంలోను. వెరీ గుడ్ అన్న. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సువార్త వల్ల కలుగు నిరీక్షణ అంటే పరలోకమందున్న నిరీక్షణ. అంటే పరలోకం వెళ్ళాక మనం జీవిస్తామనా, పరలోకము నుండి జీవిస్తామనా? పరలోకం నుండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరలోకం వెళ్ళాక జీవిస్తాము అని ఈ నిరీక్షణ యొక్క అర్థమా, పరలోకము నుండి జీవిస్తాము అనే నిరీక్షణ యొక్క అర్థమా? పరలోకం నుండి జీవిస్తామని నిరీక్షణ అండి. ఎస్. సువార్త ప్రకటించేటప్పుడు మనం సువార్త వలన కలుగు నిరీక్షణ ప్రకటిస్తున్నాం అంటే జీవమును గూర్చిన నిరీక్షణ ప్రకటిస్తున్నాం. ఆ జీవము పరలోకము నుండి ఇప్పుడు మనం జీవించగలం అనే జీవితాన్ని ప్రకటిస్తున్నాం. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడు? మీకు కుడి చేతి చూపించి ప్రభు స్తోత్రం చెప్పండి. రైట్, ప్రభు స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి అందరూ. ఉపద్రవంలో కూడా సువార్తను అంగీకరించిన దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మిక్కిలి అనుకూలతలో ప్రజలు సువార్తను అంగీకరించకపోవడానికి కారణం, సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల కలుగు నిరీక్షణ ప్రకటించట్లే. సువార్త వల్ల నిరీక్షణ ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే సువార్తను అంగీకరిస్తాడో ఆ వ్యక్తి వెంటనే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. యోహాను 5:24. ఆ నిత్య జీవం అనేది ఎప్పటి జీవం అంటే, మర్త్య శరీరంలో ఉండగానే మనము అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు, స్వాస్థ్యం అనే జీవితాన్ని జీవించవచ్చు, దైవశక్తి చేత భద్రపరచబడే జీవితాన్ని జీవించవచ్చు అని గాని మనం ప్రకటన చేస్తే, అపోజిట్ సైడ్ లో సువార్తను వినే వ్యక్తికి పరిశుద్ధాత్మ వల్ల ఆనందం కలిగిద్ది. అతడు ఆనందంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. రైట్, మళ్ళీ మాట్లాడుతున్నాను నేను. సువార్త వలన కలుగు నిరీక్షణ అంటే రాబో జీవాన్ని గుర్చిన నిరీక్షణ అంటారా, ముఖ్యంగా ఇప్పటి జీవాన్ని గుర్చిన నిరీక్షణ అంటారా? ఎందుకంటే సత్యనారాయణ గారు రెండు కలిపి చెప్పారు కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. సువార్త వల్ల కలుగు నిరీక్షణ అంటే ఇప్పటి జీవాన్ని గురించిన నిరీక్షణ ఎక్కువ చెప్పాలనా, రాబో జీవాన్ని గురించిన నిరీక్షణ ఎక్కువ చెప్పాలా? ఇప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ ఎక్కువ చెప్పాలి. ఇప్పటి జీవాన్ని గురించిన నిరీక్షణ ఎక్కువ చెప్పాలా, రాబో జీవాన్ని గురించిన నిరీక్షణ ఎక్కువ చెప్పాలా? రాబో జీవాన్ని గురించి, ఇప్పటి జీవాన్ని గురించి. ఓకే, ఎప్పటి జీవాన్ని గురించి అని చెప్పారు కొంతమంది, రాబో జీవాన్ని కొంతమంది చెప్పారు. ఏం థామస్, ఎప్పటి జీవం గురించి చెప్పాలా? ఇప్పుడు జీవం రాబోయే జీవితం ఇక్కడే రుచి చూస్తాం కనుకండి, రెండు. రైట్, కొలసి పత్రిక 1:3 మీరు ఒకసారి చూడండి అందరూ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము అన్నాడు. కలిగి ఉన్న విశ్వాసం అంటే ప్రజెంట్ కలిగి ఉన్న ఫెయితా, కలగాల్సిన విశ్వాసమా? కలిగి ఉన్న విశ్వాసం అంటే ఎప్పుడది, ఇప్పుడైనా రాబో ఫ్యూచర్ లోనా? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం అంటే ఇప్పుడా, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, వచ్చే కాలమా? కదండి. కాబట్టి ఇక్కడ నిరీక్షణ అని చెప్పింది ఎప్పుడు అనుకున్నారు? ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ. ప్రపంచంలో ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ ఎవరైనా ఎత్తున్నారా? టీవీలు చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, అనుభవం కలిగిన డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇప్పటి జీవం విషయంలో నిరీక్షణ ఇస్తున్నారా? మరి సువార్థికులైన మీరు కూడా ఇవ్వకపోతే ఎలాగా? పొద్దు లేచింది మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే, అసలు మనం బ్రతకలేము, మన వల్ల కాదు, ఈ సాధ్యం కాదు, ఆ రోగం వచ్చేసింది, ఈ రోగం వచ్చేసింది,
అసలు కొన్ని రోగాలు కనిపెట్టలేదు, కొన్నిటికి మెడిసిన్ లేదనేమో డాక్టర్ గారు పట్టుకుంటాడు. ఈ సోషల్ మీడియా వాళ్ళు అందరూనేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు చచ్చిపోయాడు, ఇంట్లోకి వచ్చే ముందు చచ్చిపోయాడు, ఇంటి ముందే చచ్చిపోయాడు, ఇంటి వెనకాల చచ్చిపోయాడు అని ఎప్పుడు చావు వార్తలేమో సోషల్ మీడియా ఫోకస్ చేస్తుంది. మరి ఒక సువార్థికుడు అయి ఉండి ఇప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ నువ్వు కలిగించకపోతే ఎలాగా? మరొక ప్రక్కేమో మనుషులు చేస్తున్న అక్రమాలు, పాపాలు, ఈ భయంకరమైన పాపం పెరిగిపోతూనే ఉంది అనే అనే బోధలేమో చాలా వరకు వినబడుతున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు నువ్వు సువార్థికుడై ఉండి మనం పరలోకం వెళ్ళిపోదాం, అక్కడే మనం బ్రతకగలం, ఇక్కడ మనం బ్రతకలేం, తొందరగా ప్రభువు చేస్తే బాగుండు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పటంలో అది ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ ఎలా అవుతుంది? కాబట్టి వినండి, ఎవరికైనా అడగాలని ఉంటే ధైర్యంగా అడిగేసేయండి. నేను మరలా చెప్తున్నాను, సువార్తను ప్రకటించుట అంటే నిరీక్షణను ప్రకటించుట. నిరీక్షణ అనేది స్పష్టంగా ఇక్కడ కొలసీ పత్రికలో చెప్పే నిరీక్షణ ఏదంటే ఇప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ. నేను ఇంకో మాట చెప్పమంటారా? అసలు రాబోయే జీవాన్ని గురించిన నిరీక్షణ గురించి నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ యేసుప్రభు వచ్చాడు అనుకోండి, నిరీక్షణతో పని ఉంటుందా? యేసుప్రభు వచ్చేసాడండి, మనం దేహం విమోచన కూడా పొందేశాం, నిరీక్షణతో పని ఉంటుందా? ఉండదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 24 చదవండి. మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాం, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. కాబట్టి 23వ వచనంలో దేహ విమోచన తర్వాత ఇక నిరీక్షణ అనే కాన్సెప్ట్ ఎగిరిపోద్ది అనమాట. నిరీక్షణ అనే కాన్సెప్ట్ ఉండదు. కాబట్టి ప్రియులారు, మీకు అందరికీ చెప్తున్నాను, ఈ రోజుల్లో మనం అందరికీ నిరీక్షణ, ధైర్యం పుట్టించాల్సింది ఎక్కడంటే, చెల్లి నువ్వు బ్రతకగలవు, తమ్ముడు నువ్వు బ్రతకగలవు, అక్క నువ్వు బ్రతకగలవు, అన్నయ్య నువ్వు బ్రతకగలవు, ప్రభు నిన్ను బ్రతికించగలడు, ఈ ఉపద్రవాలు ఏం పట్టించుకోవద్దు, ఇక్కడ నువ్వు జీవించు, నువ్వు జయిస్తావు, జీవించాలంటే మా సహవాసానికి రా. యోహాను మొదటి పత్రిక 1:2, ఆ జీవం ప్రత్యక్షమైన మాతో కూడా మీరు సహవాసం చేయండి అని చెప్పాడు. కాబట్టి ఆలోచన చేయండి, శ్రమల కాలంలో సువార్త ప్రకటించేవారు అద్భుతమైన సువార్థికులు అనేది మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. ఎందుకంటే శ్రమల కాలంలో ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, మహాశ్రమల్లో కూడా సువార్తను అంగీకరించే వారు ఉన్నారు అంటే వాళ్ళు సువార్తను ఎలా ప్రకటిస్తారు అంటే పరిశుద్ధాత్మ వలన ఆనందం కలిగేటట్టు ప్రకటిస్తారు. అంటే వారికి ఎప్పటి జీవాన్ని గురించి నిరీక్షణ కలిగిస్తారు. ఒక మాట మీకు అందరికి చెప్పమని ప్రభు ఇప్పుడే చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మన సువార్త చెప్పేదానికి శ్రమల కాలంలో సువార్త చెప్పే వాళ్ళకి ఒకసారి పోలిక చూస్తే, మనం ఎప్పుడు ఎత్తబడతాం మనకు తెలుసా? యేసుప్రభు ఎప్పుడు వస్తాడు మనకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఒకసారి. తెలీదు కదా? శ్రమల కాలంలో సువార్త చెప్పే వాళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు జరిగిద్దో తెలుసా అంటారా? శ్రమల కాలం అంటే శ్రమల కాలంలో 7 ఏండ్ల శ్రమల కాలం కదా. ఉదాహరణకి 3వ సంవత్సరంలో సువార్త ప్రకటిస్తున్నారు కొంతమంది. అప్పుడు అంత్య తీర్పు ఎప్పుడు వస్తుంది అని చెప్తారు వాళ్ళు? అంత్య తీర్పు ఎప్పుడు వస్తుంది, ధవళమైన సింహాసన తీర్పు ఎప్పుడు వస్తుంది అని చెప్తారు. అమ్మా 4 సంవత్సరాల తర్వాత అంటారండి. 4 సంవత్సరాల తర్వాత వస్తుందా? చెప్పండి, పర్లేదు, మీకు తెలిసింది చెప్తే అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై వచ్చేసిద్ది అన్నమాట, క్లారిఫై అయిపోద్ది. కృపానిధి గారు, శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు అంటే? 7 సంవత్సరాలు. ఇప్పుడు 3వ సంవత్సరంలో ఇశ్రాయేలీల మధ్యలో సువార్త ప్రకటించబడుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ గురించి చెప్పాలి, అంత్య తీర్పు ఎప్పుడు వస్తుంది అని చెప్తారు వాళ్ళు. ఆ 4 సంవత్సరాలు అయిపోవాలి, తర్వాత 1000 సంవత్సరాలు అయిన తర్వాత. ఎస్, అంటే సుమారు 1004 సంవత్సరాలు, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు 1004 సంవత్సరాల తర్వాత అగ్నిగుండానికి పోతా నీ ఇష్టం అని చెప్తున్నారా వాళ్ళు? అలా చెప్పటం సువార్త వల్ల నిరీక్షణ చెప్పటమా? అలా చెప్పడం పరిశుద్ధాత్మ వల్ల ఆనందం చెప్పటమా? మనం సువార్త చెప్పండ్రా నాయన అంటే స్టార్టింగే నువ్వు చస్తే నరకం పోతావు, నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు అని చెప్తున్నారు.
నేను ఇలా చెప్తాను, ఇశ్రాయేలీలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ అంత్య తీర్పు ఎప్పుడు జరిగిద్దో వాళ్ళకి ఖచ్చితమైన కాలం తెలిసినా కూడా వాళ్ళు జీవాన్ని గురించే ప్రకటిస్తారు. ఒకవేళ తీర్పు గురించి చెప్పాలంటే ఎలా చెప్తారంటే, మీరు పాపములుండి చనిపోతే తీర్పులోనికి వస్తారు, కానీ ప్రభువు నమ్మితే మీరు పాపక్షమాపణ పొందుతారు. కాబట్టి దయచేసి సువార్త ప్రకటించే అనుభవాన్ని మీరు అందరూ కూడా కలిగి ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎవరికి సువార్త చెప్పినా ఎలా చెప్పాలంటే, సువార్తలో ఉన్న నిరీక్షణను గురించి చెప్పాలి. ప్రస్తుత దినాల్లో చాలా మంది బ్రతకటం చాలా కష్టంగా ఉంది. ఒక పక్క ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఆర్థిక పరమైన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మరొక ప్రక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మరొక ప్రక్క పాపం విస్తరించింది. కానీ ఇక్కడ రాజులాగా బ్రతకాలంటే ఎలా సాధ్యం? రోమాపత్రిక 5:17 మరణం ఒకని ద్వారా వచ్చిన దయ ఒకని ద్వారా ఏలిన కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే జీవము గలవారు ఏలుదురు అనే మాట మనం ఇప్పుడు చెప్పాలి. రాజులా బ్రతకగలవు బ్రదర్ నువ్వు. సర్వాధికారం కలిగిన రాజులను ఈ తరంలో, ఈ టైంలో, ఈ మోస్ట్ వరస్ట్ టైంలో కూడా నువ్వు బ్రతకగలవు అని నువ్వు చెప్పగలగటమే సువార్త చెప్తావు. అది ఎలా సాధ్యం? ఫస్ట్ నువ్వు పాపం నుండి విమోచించబడతావు. సెకండ్, నీ పాప శరీరం నిరర్థకం అవుతుంది. తద్వారా నువ్వు బ్రతికే దినాలన్నీ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా జీవించగలుగుతావు. ఈ లైఫ్ ఇలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. కొన్నిసార్లు ఇలా నా లైఫ్ చూడు, నేను ఎలా బ్రతుకుతున్నాను చూడు, నేను ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నాను చూడు, ఎంత నిరీక్షణతో బ్రతుకుతున్నాను చూడు, పాపం చేయకుండా ఎలా జీవిస్తున్నాను చూడు, నెమ్మదిగా ఎలా బ్రతుకుతున్నాను చూడు అని కూడా వాళ్ళకి చెప్పాలి. అది సువార్త ప్రకటించే విధానం. కాబట్టి గమనించండి, శ్రమల కాలంలో సువార్త, సంఘకాలంలో సువార్త ఒకటే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. చాలా మంది బాగా వింటున్నారు, దేవునికి స్తోత్రం. మీకు అందరికి అర్థమగును కాదు. మళ్ళీ నేను ఇంకోసారి ఈ ప్రశ్నలు అడిగి మీరు అందరూ చెప్పారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఎఫెసీ 2:6లో కృపా మహదైశ్వర్యం రాబో యుగాలలో కనపరుస్తాడు. అంటే ఇక ఎన్ని యుగాలు వచ్చినా, అది ఏ యుగమైనా కూడా ప్రభు కనుపరిచేది ఏంటంటే కృపా మహదైశ్వర్యమే. కృపా మహదైశ్వర్యం అంటే ఏంటంటే మనుష్యుడు విశ్వాసం ద్వారానే రక్షించబడతాడనే సువార్త. కాబట్టి సంఘకాలంలోనేమో రక్షణ సువార్త, శ్రమల కాలంలోనేమో రాజ్య సువార్త. రక్షణ సువార్త వేరు, రాజ్య సువార్త వేరు. రక్షణ సువార్త ఏమో విశ్వాసం ద్వారా రక్షణ, రాజ్య సువార్తను క్రియల ద్వారా రక్షణ అనే భయంకరమైన దుర్బోధ తొలగిపోను గాక. రక్షణ దినమైన ప్రభు దినమైన ఒకటే న్యాయం. ఇశ్రాయేలుకైనా అన్యజనులకైనా ఒకటే న్యాయం. ఈ విషయాలు మీరు అందరూ కూడా ధ్యానం చేయండి. నేను మరలా మాట్లాడుతున్నాను. మనం ప్రస్తుతం 2 దినాల కాలంలో ఉన్నాం. యెహోషువ యెరూషలేము రాజు మీద, మిగిలిన 4 అమోరీల రాజుల మీద, తర్వాత మనం చదివిన రాజులందరి మీద యుద్ధం చేసిన కాలము 2 దినముల కాలము అని మనం చెప్పుకున్నాం. సో మనం 2 దినముల రక్షణ దినంలో ఉన్నాం. ఈ రక్షణ దినం అయిన తర్వాత 3వ దినం ప్రభు దినం. దినం అంటే ఎన్ని సంవత్సరాలు? దినము అంటే ఎన్ని సంవత్సరాలు? 2 దినములు అంటే ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. సో సంఘకాలం 2000 సంవత్సరాలు. ప్రభు దినం ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ప్రభు దినం ఎన్ని సంవత్సరాలు? 7. ప్రభు దినం 7 సంవత్సరాలు అని చెప్పారు. ప్రభు దినం 1000 సంవత్సరాలు అండి. దినం అంటే 1000 అని మీరే చెప్తారు, మళ్ళీ ప్రభు దినం ఎంత అంటే మళ్ళీ 7 అని చెప్తున్నారు. ప్రభు దినం 1000 సంవత్సరాలు. అందులో మొదటి 7 సంవత్సరాలు ఉగ్రత దినం. నేను మిమ్మల్ని ఊరికే అడగలేదు, మీరు ఎలా చెప్తారని అడిగాను. ఇప్పుడు మీకు గుర్తుండిపోద్ది. ఒకసారి యోవేలు గ్రంథం తీయండి అందరూ. 3వ అధ్యాయం తీయండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు దినం 2 భాగాలుగా ఉంది. ఒకసారి అది చూద్దాం రండి. ప్రభు దినంలో ఉన్న 2 భాగాలు చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం చాలు. యోవేలు గ్రంథం 3:14. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు.
రైట్. ఇది ఒక మాట అన్నమాట. చదవండి సిస్టర్ గారు, 15 చదవండి. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయేను. చదవండి అమ్మా. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయముగాను ఇశ్రాయేలీయులకు దుర్గముగాను ఉండును. రైట్. ఇప్పుడు 17 చదవండి. అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు ఈ సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. ఇప్పుడు 18 చూడండి అందరూ. 18 నేను చదువుతున్నాను, వినండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోధా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో ఉబికి పారి షిత్తీములో ఏం తడుపును. ఇది ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా ఈ మాటలు? అనుకూలంగానే ఉంది. క్రొత్త ద్రాక్ష రసం పారును, పాలు ప్రవహించును, నీళ్లు పారును. ఈ మాటలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి, చూసారా? కానీ పైన కొంచెం మీరు పైన చదివితే 15లో సూర్యచంద్రులు తేజోహీనులైన, నక్షత్రముల కాంతి తప్పిపోయేను, ఆకాశములు వణుకుచున్నవి అన్నాడు, చూసారా? అది ప్రతికూలంగా ఉంది. సో ప్రతికూలంగా ఉన్నదేమో ట్రిబులేషన్ టైం అన్నమాట, ఉగ్రత దినం. అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయ్యాక 1000 ఏండ్ల రాజ్యం కూడా ప్రభు దినంలో భాగమే. మొత్తం ఎన్ని సంవత్సరాలు భాస్కర్ అన్న? 1000 ఏళ్ళేనండి. 7 సంవత్సరాలు. ఎస్, వెరీ గుడ్. 1007 సంవత్సరాల్లో మొదటి 7 సంవత్సరాలేమో 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. మిగిలిన 1000 సంవత్సరాలు 17 నుంచి 21 వచనాలు. ఇప్పుడు చెప్పండి, 1007 సంవత్సరాలు సుమారుగా ఎంత? 1007 సంవత్సరాలు సుమారుగా ఎంత? ఒక్క దినం. తినవండి. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు ఇవేనండి. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి, తర్వాత ఆన్సర్ చెప్తాను. 1007 సంవత్సరాలు అంటే సుమారుగా ఎంత? ఒక దినం వెళ్ళి రెండో దినం ప్రారంభం. అందరు లెక్కలు గీక 1007 సంవత్సరాలు సుమారుగా ఎంత అండి? 1000 సంవత్సరాలండి. 1000 సంవత్సరాలు ఎంతసేపు ఆలోచిస్తారు ఏంటండి? ఇప్పుడు 1000 ఒకళ్ళు మీకు 1000 రూపాయలు 7 రూపాయలు అప్పు ఉన్నారండి. 1000 రూపాయలు ఇచ్చాక 7 రూపాయలు ఇవ్వలేదని అడుగుతారా? 1000 రూపాయల ముందు 7 ఎంత? నెగ్లిజిబుల్ కదా. అంటే 1007 సంవత్సరాలు అంటే సుమారు 1000 అని అర్థం. 1000 సంవత్సరాలు అంటే ఒక దినము అని అర్థం. కాబట్టి కొంతమంది ప్రభు దినం అంటే 7 సంవత్సరాలు అని అనుకుంటున్నారు. ప్రభు దినం అంటే 7 సంవత్సరాలు కాదు. ప్రభు దినములో మొదటి భాగం ఉగ్రత దినం, అది 7 సంవత్సరాలు. మిగిలిన భాగం ఏమో ఇప్పుడు మనం చదివాను, చూసారా? ఆ 1000 సంవత్సరాలు 1000 ఏండ్ల రాజ్యం అన్నమాట. ఇప్పుడు సహోదరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. వాస్తవంగా నేను నెక్స్ట్ ఇదే చెప్పబోతున్నాను, అయితే సిస్టర్ గారు ముందే అక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నారు కాబట్టి అక్కడికి వద్దారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అందరూ చూడాలి. ఒకవేళ ఇప్పుడు దాకా అర్థం కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్థమైపోద్ది. నేను చదువుతాను, వివరణ చెప్తాను, మీరు అందరూ కూడా వివరణ చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని చెంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం దొంగ వచ్చినట్లు ఎందుకు వచ్చింది? మీరు స్పీడ్ గా చెప్తే నేను వివరణలో నెక్స్ట్ రెఫరెన్స్ చెప్పేతా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఎందుకు వస్తుంది? అది ఎవరికి తెలియదు కనుక. ఎన్నిసార్లు చెప్పానండి, మీరు అందరూ నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారు ఈ ఉదయం. రహస్య రాకడండి. ప్రభు దినం అంటే ఏంటి? సాయన్న చెప్తే బాగుండు, కనీసం ఆయన చెప్తులేదు. ప్రభు దినం అంటే ఏంటంటే యేసుప్రభు వచ్చే రోజా, సంఘం కొనుక్కోబడిన తర్వాత వచ్చే కాలమా?
వీళ్ళు నేను అడిగితే ఇప్పుడు చెప్తారు. చూడండి, ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు చెప్తారు. మీరు నేను అడిగేదాకా చెప్తలేదు. మీరు చూడండి, ప్రభు దినము దొంగ వలె వచ్చును అనే మాట ఎక్కడ రాశాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5లో రాశాడు. జస్ట్ మొన్న కుమారదేవంలో చెప్పిన వర్తమానమే. నాతో పాటు చాలా మంది వచ్చారు కుమారదేవం, మరి వాళ్ళందరూ సైలెంట్ కూర్చున్నారు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని ఎందుకు అన్నాడంటే, సంఘము రెప్పపాటులో వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే రక్షణ దినం ఆగి ప్రభు దినం వచ్చింది అనమాట. అందుకని అది దొంగ వలె వచ్చును అని చెప్పాడు. వినండి, ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనే ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలను. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడతాం అన్నాడు. సో జాగ్రత్తగా చెప్పండి, పేతురు గారు ప్రభు దినంలో శ్రమల కాలం సందర్భం రాశాడా, 1000 ఏండ్ల రాజ్యం సందర్భం రాశాడా, 1000 ఏండ్ల రాజ్యం తర్వాత జరిగేది రాశాడా? ప్రభు దినంలో ఏది రాశాడు? ఇప్పుడు చెప్పిన ఆకాశములు గతించిపోవును అని ఉంది కదా, అది శ్రమల కాలంలో జరుగుతుందా, శ్రమల కాలం తర్వాత జరిగిద్దా? ఓకే, నెక్స్ట్ భూమి కాలిపోతుంది అన్నాడు. భూమి కాలిపోయేది శ్రమల కాలంలోనా, శ్రమల కాలం తర్వాతనా? 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. మరి మీరే ఆన్సర్ చెప్పేశారు. దేవునికి స్తోత్రం, మీరే అడిగారు, మీరే ఆన్సర్ చెప్పేశారు. నేను థామస్ రైటేనా? భూమి కాలిపోయేది శ్రమల కాలం తర్వాతనా, శ్రమల కాలంలోనా? తర్వాతే. ఇందాకేమో రాంబాబు అని నేను అడిగేసావన్నా, రాంబాబు అని నేను బుక్ చేసావు, ఇప్పుడు నన్ను బుక్ చేసావు అనుకుంటున్నావా? చెప్పు థామస్. తర్వాతే. అంచనా ఎత్తనావా? అభిప్రాయమా, తాత్పర్యమా, ఉపదేశమా? అభిప్రాయమా, తాత్పర్యమా, ఉపదేశమా? శ్రమల కాలం తర్వాత ఎందుకండి? శ్రమల కాలంలో ఎందుకు కాదు? ఎవరైనా చెప్పండి. సందీప్ అన్న నన్నేం తిట్టుకోవట్లేదుగా. పొద్దుటే ఈయనకి నిద్ర లేదు, ఈయన కూర్చొని మన తలకాయలేం తినేస్తున్నాడని ఏమనుకోవట్లేదుగా. ప్రశాంత్ అనుకుంటాడు, మీరు అనుకోరులేదు. ఇశ్రాయేలు రక్షణ పొందాలి కదా. కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకా చెప్పండి. శ్రమల కాలంలో భూమి కాలిపోదు, ఆకాశములు గతించిపోవు. ఎందుకు? కాలిపోతే మనుషులే ఉంటారు కదండి ఇంకా. అయ్యి బాబు, అద్భుతం చెప్పారండి బాబు, సిక్కాల నుంచి మీరు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పండి. 1000 సంవత్సరాలు గడవాలి కదండి. 1000 సంవత్సరాలు, 1000 ఏండ్ల రాజ్యం జరిగేది ఇదే భూమి మీద కదా. ఆ భూమి 7 ఏండ్ల శ్రమల్లో ఎలా కాలిపోద్ది? ఇదే భూమి మీద ఎరువు లేకుండా కేవలం విత్తనం వేస్తే 100% ఎఫిషియన్సీతో సారం కలిగిన పంట పండిద్ది అన్నమాట. ఇస్సాకు ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందాడని ఉంది కదా, అది 1000 ఏండ్ల రాజ్యం అనుభవం అన్నమాట. కాబట్టి మిమ్మల్ని నేను క్వశ్చన్లు అడిగితేనే ఆలోచిస్తారని నాకు ఈ రోజు అర్థమైంది. కానీ రోజు క్వశ్చన్లు అడుగుతూ నేను చెప్పలేను, ఎందుకంటే ఇలా చెప్తే కొంతమందికి విసుకొచ్చేసిద్ది నా మీద. రేపొద్దు నేను జాయిన్ అవ్వరు అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రభు దినంలో పేతురు గారు చెప్పింది 1000 ఏండ్ల రాజ్యము ముగింపు అన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత వెంటనే 13వ వచనంలో ఆయన మాట్లాడింది దేనికోసం? క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి. క్రొత్త ఆకాశాలు క్రొత్త భూమిలో జరిగేది నిత్యత్వం, ఎటర్నిటీ. ఎటర్నిటీకి ముందు జరిగేది మిలేనియం, అంటే 1000 ఏండ్ల రాజ్యం. 1000 ఏండ్ల రాజ్యానికి ముందు జరిగే శ్రమల కాలం. శ్రమల కాలం 1000 ఏండ్ల రాజ్యం కలిగి ప్రభు దినం అంటారు. ఈ ప్రభు దినంలో శ్రమల కాలం గురించి, 1000 ఏండ్ల రాజ్యం గురించి చెప్పిందేమో యోవేలు ప్రవక్త, 1000 ఏండ్ల రాజ్యము ముగింపు చెప్పిందేమో పేతురు గారు అన్నమాట. నాకు అర్థమైంది అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పి, ఇందులో ఎవరో ఒకరు ఏం అర్థమైందో ఒక మాట చెప్పండి. యోవేలు ప్రవక్త చెప్పింది ఏంటి, పేతురు గారు చెప్పింది ఏంటి? కొన్ని అలా చెప్పబోయిన ఇలా చెప్పండి. నాకు ఇప్పుడు దాకా రక్షణ దినం అంటే ఏంటో, ప్రభు దినం అంటే ఏంటో తెలియదండి. ఈ రోజే ప్రభు నా బుర్రక వెలిగించాడు. ప్రభు దినం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది అన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి, పర్లేదు.
క్లారిటీ వచ్చిందా అందరికి? ముగిస్తాను, ఇక ప్రార్థన చేస్తాను. అందరికీ క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అండి, తప్పేమి కాదు. ఎందుకంటే నాకే చాలా విషయాలు తెలియక నేర్చుకుంటున్నాను. నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నాకు అన్ని తెలుసు అని భ్రమలో ఉండకండి. మనం అందరం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇది రక్షణ దినం. ఎప్పుడైనా మీరు బైబిల్ స్టడీ చేసినప్పుడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభు అని పిలుస్తారు, అక్రమం చేయవర్లారా మీరెవరో పోండి అని అంటాడు ప్రభు అని చెప్పకూడదు. అలా చెప్తే అసలు మీ రక్షణే డౌట్ కదా. ఎందుకంటే మీరే అక్రమం చేస్తున్నారు ఇప్పుడు, అబద్ధ బోధ చెప్పి. అబద్ధ బోధ చేసేవాళ్ళు అందరూ అక్రమం చేస్తున్న వాళ్ళు కదా, మరి మీరే ఎవరో తెలియదు అంటాడు ప్రభు. కాబట్టి ఆ దినమందు అంటే మత్తయి సువార్తలో అది ఏ దినం? ప్రభు దినం. మనం ఏ దినంలో ఉన్న సంఘము? రక్షణ దినం. సో రక్షణ దినము, ప్రభు దినం, ఈ 2 దినాలకు ఫస్ట్ మనకు డిఫరెన్స్ తెలియాల. రక్షణ దినంలో రక్షణ ఎలా కలిగిద్ది? విశ్వాసం ద్వారా. ప్రభు దినంలో రక్షణ ఎలా కలిగిద్ది? విశ్వాసం ద్వారానే. కాబట్టి సహిస్తే రక్షణ అని ఎందుకు అన్నాడు అంటే, ఆ కాలంలో సువార్త చెప్పేవారు చెప్తూ ఉంటారు కానీ సువార్తను అంగీకరించే వారికి అంత అనుకూలత ఉండదు అన్నమాట. సో ఎలా ప్రకటిస్తే వారు సువార్తను అంగీకరిస్తారంటే, సువార్త వలన కలుగు నిరీక్షణ అని మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఒకసారి మీరు ఈ ఆడియో మళ్ళీ ఒకసారి వినండి, దేవుడు మీకు అద్భుతంగా నేర్పిస్తాడు. ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. ఎంతమంది వాక్యం విన్నారు? మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక, ప్రతి విషయంలో స్థిరపరచును గాక. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఒక మంచి విషయం చెప్తాను, ఆడియో వినండి ఫస్ట్. ఆడియో వినటం అయ్యాకే ఎవరినైనా డౌట్లు అడగండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సహోదరులు ఎవరు జకరియా గారు ఉన్నారు, ప్రసాద్ గారికి ఫోన్ చేయకండి, అడగండి ఏమి. మీరు ఫస్ట్ ఈ ఆడియో వినండి, పూర్తిగా విన్న తర్వాత అప్పుడు అడగండి. ఆ తర్వాత ఆనంద్ బాబు అన్న కూడా ఎవరిని అడగొద్దు, మీరు కూడా పూర్తిగా ఆడియో వినండి, తర్వాత అడగండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళిద్దరికి చాలా ఆసక్తి అన్నమాట. ఏదైనా విషయం ఉంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరిని అడగండి, ఆడియో మళ్ళీ విని అప్పుడు అడగండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము వచనం 24 ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 10:24. మీరెవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటానికి ఒక మాట చెప్తున్నా. మీరు చాలా విషయాలు కరెక్ట్ గా నేర్చేసుకున్నారు. ఈ విషయాలు కనీసం తెలియని వాళ్ళందరూ ఇప్పుడు అంతర్జాతీయ ప్రసంగికులు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఈ వచనంలో ఏముంది చదవండి, 25వ వచనం. మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. అది నేను చెప్పేది ఏంటంటే, మీరు భయపడొద్దు. అయ్యి బాబోయ్, నాకు ప్రభు దినం అంటే ఏంటో తెలియలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడే తెలిసిందే. రక్షణ దినం అంటే ఏంటో తెలియదు, నాకు మినిమం నాలెడ్జ్ లేదా అని అనుకోకండి. అంతర్జాతీయ ప్రసంగికులకే లేదు మినిమం నాలెడ్జ్. వాళ్ళు ప్రభు దినం అనే దగ్గర ఏమంటున్నారంటే, ప్రభు దొంగలాగా వస్తాడని చెప్పేస్తున్నారు. అక్కడ దినం అనే పదమే చదువుతలేదు వాళ్ళు. ప్రభు దినం అంటే ఏ రోజు అంటున్నారు అందరూ? యేసు ప్రభు వచ్చే రోజు అంటున్నారు. అది రోజు కాదు, ఒక కాలం అనే సంగతి కూడా తెలియదు. అందుకనే ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించండి. 24వ వచనం చూడండి. దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచండి. సో ఈ 2 దినాలలో జరుగుతున్న రాజ్య పరిపాలన, దీని గురించి స్టడీ చేయండి. ఈ 2 దినాల్లో జరుగుతున్న రాజ్య పరిపాలన, ఇది 2 దినాల రాజ్య పరిపాలన. ప్రభు దినంలో జరిగే రాజ్య పరిపాలన 1000 ఏండ్ల రాజ్యం. సో ఇప్పుడు రాజ్యం ఉంది, 1000 ఏండ్లో కూడా రాజ్యం ఉంది. కానీ ఇప్పుడు రాజ్యం ఏంటంటే, మన శత్రువులందరినీ మనం పాదములతో త్రొక్కుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు కూడా మనం ప్రభుత్వం చేస్తున్నాం, ఇప్పుడు కూడా మనం అధికారం చేస్తున్నాం, ఇప్పుడు మనం జీవిస్తున్నాం, ఇప్పుడు మనము ఏలుతున్నాం. ఈ రాజ్యము యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. 1000 ఏండ్ల రాజ్యంలో యేసుక్రీస్తు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఓకే, అర్థమైంది కదండి? ఇప్పుడేమో యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఈ రాజ్య పరిపాలనలో 1000 ఏండ్ల రాజ్య పరిపాలన యేసుప్రభు ఎక్కడ కూర్చుంటాడు? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చునే ముందు యేసుప్రభు ఎక్కడ కూర్చుంటాడు? ఇందాక మనం మత్తయి సువార్తలో చదివాను చూసారా, గొర్రెలను మేకలను వేరుపరచడానికి కూర్చుంటాడు. ఆ తీర్పులో కూర్చునే ముందు ప్రభు ఎక్కడ కూర్చుంటాడు? క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూర్చుంటాడు. సో ఇలాగ ప్రభు కూర్చునే స్థానాలు స్టడీ చేద్దాం. ప్రస్తుతం ఆయన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. మరికొన్ని దినాలలో ప్రభు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఆయన యూదులను రక్షిస్తాడు. ఆ తర్వాత ఆయన 1000 ఏండ్ల రాజ్యంలో దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ధవళమైన సింహాసనం మీద కూర్చుంటాడు. కాబట్టి ఈ సంగతులన్నీ ప్రభు అందరికి అర్థమగునట్లు చేయనుగాక. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్.
ఆమేన్. యోషువ గ్రంథము 10వ అధ్యాయం ద్వారా దేవుడు యోషువ గారు ఆ రోజున ఉన్నటువంటి ఆ అమోరీయుల రాజులైనటువంటి వారిని ఎలా జయించారో, ఆయన టైం మీద, సమయం మీద ఆయన ఏ విధంగా ఆయన అధికారం చెలాయించారు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఈ రోజున ఉన్నటువంటి రక్షణ దినం అనుకూలమైనటువంటి దినం, అలాగే ప్రభు దినం అది మహాశ్రమల కాలం అని, అది ఉగ్రత దినం అని, అది రెండిట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం. అప్పుడు ఇప్పుడు కూడా సువార్త ప్రకటించేది కేవలం రక్షించబడేది కేవలం విశ్వాసం వల్ల మాత్రమేనని, విశ్వాసం ద్వారా అన్యజనులమైనటువంటి మన రక్షణ విశ్వాసం ద్వారానే, అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా విశ్వాసం ద్వారా రక్షించబడతారని మనం ప్రకటించే సువార్త అది నిరీక్షణ కలిగించేదిగా ఉండాలని, అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నిరీక్షణ కలిగించేది. మనం పరలోకమందు కూర్చుండబెడతాం ఎప్పుడైతే ఆయన ప్రభుని విశ్వసిస్తామో, మన పౌరస్థితి పరలోకమందు ఉంటది, అక్కడ కూర్చుని మనం జీవిస్తామనే నిరీక్షణ, అలాగే పరిశుద్ధాత్మ అందులో ఆనందం కలిగించే సువార్త ప్రకటించాలన్న విషయాన్ని కూడా నేర్పించారు. అలాగే 2 దినాలకు ఉన్నటువంటి వ్యత్యాసం, ఇవాళ సంఘకాలం నేడు అనబడి దినానికి, అలాగే ప్రభు దినానికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా చాలా స్పష్టంగా మరి దేవుని సేవకులు వివరించారు. కాబట్టి ఈ యొక్క ఆడియో మరొకసారి పొందుకుని అందరూ కూడా మరి మరొకసారి వినాలని తెలియజేస్తున్నాను. కాబట్టి విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడిపక్షంగా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆడియో ఇప్పుడే పెట్టేమనండి తొందరగా. అలాగే ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి ఆడియో వెంటనే వచ్చిద్దండి. వాక్య శాతమే ప్రార్థించిన ప్రియులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే హసద్ గారికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కూడిక ముగింపు ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు సాయి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ, నాయన ఈ దినమును మీరు అనుగ్రహించిన నాయన రక్షణ దినమును బట్టి, నాయన సువార్త సత్యమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఆయన యోషువ గ్రంథం నుంచి ఆ దినము ఆయన అనే విషయంలో ఆయన మీరు నేర్పించిన స్పష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రక్షణ దినమునకును ప్రభువు దినమునకు నాయన వ్యత్యాసమును తేటగా తెలియచేసి, సంఘానికి మీరు ఇచ్చిన నాయన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరమ తండ్రి విశ్వాసము ద్వారానే రక్షణ అనే విషయాన్ని మరొకసారి నాయన మీరు స్థిరపరిచారు తండ్రి. ఏ యుగమునందైనా మీ నీతిని ఆయన కనపరిచిన సందర్భాలు ఆయన మరి ప్రారంభం నుంచి మీరు ఆయన విశ్వసించిన వాడే నీతిమంతుడు అనే సత్యాన్ని స్థిరపరుస్తూ వచ్చారు నాయన. నమ్మువారిని రక్షించటమే మీ దయాపూర్వక సంకల్పం. ఆ సంకల్పాన్ని నాయన ప్రతి ఒక్కరి విశ్వసించిన వారి అందరి జీవితాల్లోనూ ఆయన నెరవేర్చారు నాయన. మీకు స్తోత్రాలు నాయన. మరి అబ్రహాము కాలంలో పితరుల నుంచి నాయన మేము ఆ విషయాన్ని స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రవక్తల జీవితాల్లో, విశ్వాస వీరుల జీవితాల్లో కూడా చూసాం తండ్రి. నాటి సంభవాలు మరి నాయన భవిష్యత్తులో నాయన ఇశ్రాయేలుల రక్షణను కూడా తెలియచేస్తూ 1000 ఏండ్ల పాలన నాయన, మరి శ్రమల మహాశ్రమల కాలము, వీటన్నిటినీ నాయన మరి మీరు రాయబడినటువంటి లేఖనాల్లో నుంచి నా తండ్రి మరి నీటి సంఘానికి నేర్పిస్తున్న విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరమ తండ్రి ఈ విషయాల్లోనైనా అనుమానాలతో కాక అపార్థాలతో కాక నా తండ్రి భిన్నమైన సువార్త ఈ దినాల్లో ప్రకటించబడుతూ నేను నిరీక్షణ లేకుండా చేస్తున్నటువంటి నాయన దుర్బోధలను మీరు ఖండించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన సువార్త ప్రకటించినప్పుడు
నాయన నిరీక్షణ విశ్వాసము కలగాలి, విశ్వాసం ద్వారా నిరీక్షణ కలగాలి అని నా తండ్రి ఆయన ఉపదేశ సారాన్ని ఆయన మర్చిపోయినటువంటి బోధకుల బట్టి నాయన జరిగిన నష్టము నాయన ఎంత భయంకరంగా ఉందో జ్ఞాపకం చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ దుర్బోధల నుంచి మమ్మల్ని విడిపించి నా తండ్రి మీరు అనుగ్రహించిన నిశ్చయితను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఈ సంఘ కాలంలో ఈ రక్షణ దినములో నాయన మీ కృపను మాకు నేర్పిస్తూ నా తండ్రి గ్రహింపులోకి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యంలోకి మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ పరమ తండ్రి దినదినము మీరు ఇచ్చే వర్తమాన వాక్యం ద్వారా విశ్వాసంలో ఉన్న లోపమును ఆయన మరి సరిదిద్దుతూనైనా నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరమ తండ్రి గ్రహించిన సంగతులు మాత్రమేనాయన మరి ప్రకటిస్తూ అనేకులకు మరి ప్రభువు ప్రత్యక్షతను నిరీక్షణను కలిగించేటువంటి ఉపదేశకులుగా మా ప్రియులందరినీ మమ్మల్ని మీరు ఆయన నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ఈ జూమ్ కూడికను ఆయన మీరు ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి ఆయన అనేకులు ఆయన మరి ఆ సువార్త సత్యములో స్థిరపరచబడడానికి నా వాయిస్ ఆగింది సాగారు. కరెంట్ పోయిందండి. చూపుతున్న విధానం బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ నాయన ఏదైనా అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు నాయన ఈ పరిచర్యలో మీరు నాయన బలపరిచి ఆ తండ్రి బలమైన సాధనముగా మీరు ఆయన వినియోగిస్తున్న మీ సేవకుడు బర్నబాస్ గారిని బట్టి స్తుతిస్తూ నాయన ఈ కుడుకులో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన విలువైన వ్యక్తులుగా ఆ సహోదరులుగా మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. పరమ తండ్రి మీ కృపను గ్రహించినటువంటి ప్రియులుగా నా తండ్రి మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరమ తండ్రి మరి రాబోయే దినాల్లో నాయన ఈ సువార్త సత్యములోనైనా మరి స్పష్టత లేని వారికి స్పష్టంగా నేను మరి ఉత్తరం ఇచ్చిన తండ్రి వారిని మీ దగ్గరకు నడిపించగలగడానికి సహాయం చేయండి. మరి జరగబోయే పరిచర్యలు అన్నిట్లో కూడా నాయన దినదినము మీరు ఇస్తున్న తరుణాలను బట్టి నాయన తెరుస్తున్న ద్వారాలను బట్టి అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మరి ఎక్కడ మా ప్రియులు మీ సేవకులు నిలబడిన నా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును నాయన ఘనపరిచి ప్రకటించినట్లుగాను నా తండ్రి అనేకులకు నిరీక్షణ కలిగినట్లుగాను అనేకులు రక్షణ పొందినట్లుగాను నాయన అనేకులు విశ్వాసంలో స్థిరపరచబడినట్లుగాను నా తండ్రి అనేకులు కృపను సత్యముగా గ్రహించినట్లుగాను మీరే కార్యములు జరిగించమని నా తండ్రి ఇటు కృపలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులను చేసిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తలవంచిన ప్రియులందరిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు అలాగే కోడికలు ఇప్పటి వరకు ఆసక్తిగతమైన ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం కోడికి ముగించబడదు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.